అందరికీ నమస్కారం. మేము బొబ్బిలి నుండి వారణాసి అంటే అనగా కాశీ పుణ్యక్షేత్రానికి ట్రిప్ వేశాము. ఇది నా జీవితంలో నార్త్ సైడ్ అంటే ఆ కాశీ విశ్వనాథ దర్శనం. ఇది ఫస్ట్ది. దిస్ ఇస్ మై ఫస్ట్ ట్రిప్ నార్త్ సైడ్. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి కాశీ పుణ్యక్షేత్రం వారణాసి, ఆ యొక్క మహాపుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి ఎంతో అదృష్టం ఉండాలి. సో నేను డైరెక్ట్గా కరుడేసి టికెట్ బొగ్గుల నుండి వారణాసి కాశీకి, ఇది సైకిల్ స్వామి బాబా ఆశ్రమం, మన తెలుగు వారి ఆశ్రమం. నేను డైరెక్ట్గా ఇక్కడికి రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్గా వచ్చేసాను. మనకి ఏంటంటే పర్ డే 200 రూపీస్ స్టార్ట్ చేస్తారు. సో ఇది ఒక రోడ్డు పక్కన గదౌలియా జంక్షన్, నంది సర్కిల్ నుంచి 4 జంక్షన్స్ ఉంటాయి. అక్కడ నుంచి అయితే మనం తెప్పిస్తే ఇది కాశీ విశ్వనాథ్ రూట్ ఇది. మొట్టమొదటిగా కాలభైరవుని, తర్వాత మృత్యుంజయ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత మనం ఈ కాశీ విశ్వనాథ్ని దర్శించుకోవడానికి బయలుదేరాము. ఏది కూడా మన జీవితంలో అనుకోకుండానే జరుగుతుంది. అందులో ఇది ఒక కాశీ విశ్వనాథుని దర్శనం చాలా ఇదిగా ఉంటుంది. బట్ ఏంటంటే చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం, ఎప్పుడు బిజీగా ఉంటుంది. మనం ఇక్కడ తిరగాలి అంటే మనకి భాషతో పని లేదు, కానీ ఒక 10-15 హిందీ వర్డ్స్ నేర్చుకుంటే మనకు కొంచెం హెల్ప్ అవుతుంది. సో ఏంటంటే మనం ర్యాపిడో యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మనకి ఆ విత్ ఇన్ ద లొకేషన్లోనే మనం రకరకాల టెంపుల్స్ ఉంటాయి. చూస్తున్నారు కదా, అడుగున అన్నీ చిన్న చిన్న సందుల్లోనే మనం దేవుడి యొక్క దర్శనాలు, లింగాకారాలు కానీ ఇది ఉన్నది. మనం ఒక అతను లిఫ్ట్ అడిగితే నాకు అలాగే అక్కడ వరకు దించేశాను. ఇదిగోండి ఎంట్రన్స్ గేటు. నమ శివాయ, హర హర మహాదేవ్, నమో పార్వతి పతయే, హర హర మహాదేవ్ అని ఆ యొక్క నమస్కారం చేసుకుంటూ మనం పుణ్యక్షేత్రాన్ని ఫినిష్ చేసుకుంటాం. ఇది ఒక గేట్ అండి. సో నేను పోలీసులు చాలా వెళ్ళిపోతున్నారు. ఓం నమః శివాయ. మహాద్భుతం. ఓం నమః శివాయ. శివాయ. అది దర్శనం చేసుకున్న తర్వాత మృత్యుంజయ ఆంజనేయ స్వామి దర్శనానికని వెళ్ళిపోతాం. కాలభైరవ చేసాం. ఈ మృత్యుంజయ ఇది మృత్యుంజయ ఆంజనేయ స్వామి. ఇక్కడ ఒక స్పెషల్ వీడియో ఉంటుంది. ఆ వీడియో ఎంతో కనుక ప్రత్యేకమైనటువంటి ఇది కూడా అది కూడా ఇదే.
కొంతమంది ఆ యొక్క గంగాజలాన్ని తాగుతారు, పట్టుకెళ్తారు కూడా. అది ఇది మృత్యుంజయ ఆంజనేయ స్వామి ప్రాంగణంలో చూడండి. అదే నేను వీడియో తీయడానికి అవ్వలేదు, కొంచెం మీకు వాటర్ ఇస్తాను. ఓం నమః అలా ముగించుకున్న తర్వాత హరిశ్చంద్ర ఘాట్కి వెళ్ళాను. వెళ్తే అక్కడ బోటు పర్ హెడ్ 150 రూపీస్ తీసుకున్నాను. గంగాహారతి కోసం వచ్చాను. బట్ ఏంటంటే ఆ రోజు నాకు గంగాహారతి చూడడం అవ్వలేదు. మరి ఎందుకు లేసి బోట్ 84 ఘాట్లు చూపిస్తానన్నాను. कुमार पहले आवा ना तो बोलते चाहे గంగాహారతి స్టార్ట్ అయిపోయింది. దేవుడు యాక్చువల్గా 3 గంటలకు వెళ్తే మనం దగ్గర నుంచి చూడడానికి కూర్చోడానికి అవుతుంది. అక్కడ కుర్చీలు అవి వేస్తారు, చాలా హాయిగా ఉంటుంది. కానీ నేను మొదటి రోజు సో ప్రయాణం స్టార్ట్ చేసాం. 84 ఘాట్లు చూపిస్తాను. ఘాట్స్ అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి, మనం ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఏ ఒక్క ఘాట్కి వెళ్ళినా సరే కంప్లీట్గా ప్యారల్గానే ఉంటాయి ఘాట్స్ అన్నీ కూడా. ఓం నమః శివాయ. You have arrived. गंगा नदी तूने इस वन में आके रहने में आनंद आया, तभी पहला नाम पड़ा आनंद वन, ये बहुत कम लोग जानते हैं। हरिश्चंद्र घाट ये कैलाश पर्वत उधर आके रहने लगे तो कैलाश सब जोड़ के काशी नाम पड़ा। तो जितने हिंदू धर्म के लोग आते हैं इसको काशी नाम से ज्यादा जानते हैं। तीसरा नाम है पापाल वाराणसी। कड़गे सामने जो ब्रिज देख रहे हैं ब्रिटिश गवर्नमेंट अंग्रेजों ने बनाया, प्लेस नीचे के ऊपर गाड़ी चलता है। जब ब्रिटिश गवर्नमेंट ने మన అహంకారం बरुणा नदी की ఇక్కడే పోతుంది. अस्सी नदी था। ప్రతి ఒక్క మనిషి లైఫ్ టైంలో ఒక్కసారైనా సరే కాశీ యాత్ర చేయాలి అంటాం. నేననేది ఏంటంటే మన వయసు అన్ని అంటే కాలు చేతులు కళ్ళు అన్ని కనిపించి ఆడినట్టుగా కనిపించి నడవగలిగే పొజిషన్లో దర్శించుకునే భాగ్యాన్ని భగవంతుడు ప్రదానం. కంపల్సరీ మనం వెళ్ళవలసింది మన వయసులో వెళ్తేనే మంచి. కొంతమంది అనుకుంటారు ఐ మీన్ ఏజ్ అయిపోతారు కాశీ యాత్ర అన్ని ఆస్వాదించాలి, అన్ని చూడాలి, ఆ యొక్క విశేషాలు తెలుసుకోవాలంటే మన వయసులో ఉన్నప్పుడు వెళ్తే ఒక 3 గంటల హాయిగా ఉంటుంది. మరి
यम की त्रास मिटा कर, यम की त्रास मिटा कर परम गति पाता जय गंगे माता। ఈ భూమి మీద అతి పురాతనమైనటువంటి ప్రదేశాలు ఈ యొక్క కాశీ. मंगलकारिणी मैया तू है सुख। भजनों में बनारस के गाड़ियों का चित्र मिलता है, ताने बाने का चित्र मिलता है, गाड़ी का दामन, गाड़ी का दामन। अरे गंगा मैया तैयार तैयार ओम जय गंगे माता जय जय गंगे माता जोने तुमको प्यारा जोने तुमको प्यारा अनाथ कोई माना ओम जय गंगे माता। चंद्र सी ज्योति तुम्हारी जल निर्मल राधा मेरा जल निर्मल राधा शरण पड़े जो तेरी शरण पड़े जो तेरी सुनर कर जाना ओम जय गंगे माता। అందరికీ నమస్కారం, సంతోషం. ఓం నమస్తే.